వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇవాళ ప్రారంభం కానుంది. ఇచ్చాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పలాస చేరుకొని అక్కడ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకొని అక్కడ కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది. ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు, కానీ అగ్గి పెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు, కానీ కూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు, కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడనుకొని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబలించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారు. యువగలం పాదయాత్ర ముగిసినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఈ శంఖారావం సభలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ నియోజకవర్గాల్లో ప్రధానంగా కొనసాగనుంది? నవీన్, ఏదైతే నారా లోకేష్ గతంలో చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ముగిసిందో ఈ నేపథ్యంలో అదే ఉత్సాహంతో కేడర్లో మళ్ళీ ఎన్నికలకు సమాయత్తం చేసేటటువంటి దిశగా లోకేష్ మళ్ళీ అడుగులు వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మొత్తం రోజుకు 3 నియోజకవర్గాలు పైబడి ఆ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. శంఖారావం పేరిట ఈ రోజు నుంచి యాత్ర ఇచ్చాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లో లోకేష్ ఇచ్చాపురం సభలో పాల్గొంటారు. ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, అదేవిధంగా స్థానిక ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో వారందరితో కూడా పార్టీ బలోపేతానికి ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తారు. ఆ తర్వాత ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి లీడర్లు ఉన్నారో వారంతా కూడా వైసీపీ వైఫల్యాలను గట్టిగా ప్రజలకు తీసుకువెళ్ళటం, దాంతోపాటు ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేటటువంటి విధంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి దానిపైన కార్యకర్తలతో ఆయన చర్చిస్తారు. మనం చూడొచ్చు, ఏదైతే శంఖారావానికి సంబంధించి సభ ఏర్పాట్లు ఇచ్చాపురంలో మొత్తం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. టీడీపీ కేడర్లో కొత్త జోష్ నెలకొంది. పాదయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొత్తం చివరిదాకా కూడా లోకేష్ వెంట వేలాది మంది, లక్షలాది మంది జనం నడిచారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా లోకేష్ స్పందించినటువంటి తీరుపైన ప్రజలందరూ కూడా ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఇదే నేపథ్యంలో ఎన్నికల దాకా ఇదే మూడ్ను కంటిన్యూ చేయాలనేటటువంటి ఒక దృక్పథంతో లోకేష్ మళ్ళీ ఈ రోజు నుంచి శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజు ఇచ్చాపురంలో ఉదయం బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పలాస నియోజకవర్గం, ఆ తర్వాత సాయంత్రం ఏదైతే టక్కలి 3 సభలు ఈ రోజు నిర్వహించబోతున్నారు. ఈ 3 సభల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశనం చేస్తారు. ముఖ్యంగా మనతో పాటు చాలా మంది లీడర్స్ ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లోకేష్ పాదయాత్ర కవర్ చేయనటువంటి నియోజకవర్గాలకు శంఖారావం పేరుతో మళ్ళీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, లోకేష్ గారు పాదయాత్రలో మీ నియోజకవర్గం రాలేకపోయారు, ఈరోజు శంఖారావం ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది, ఏం చెప్తారు?
లోకేష్ గారి పాదయాత్ర ఇక్కడి వరకు రాకుండా అడ్డంకులు కలిగించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం దీని మీద ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు ఒకంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఈరోజు సమరోత్సాహంతో ఇక్కడికి వచ్చి కార్యకర్తలు ఉత్తేజపరిచి అంపశయ్యపై ఉన్నటువంటి జగన్మోహన్ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి కార్యకర్తలు ఉత్తేజపరిచి అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం లోకేష్ది చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారు. రేపు ఎప్పుడు అనౌన్స్ చేస్తారా ఎన్నికలు అని సిద్ధంగా ఉన్నారు. 2014 నుండి 19 వరకు రైతుల ఖాతాలు చూసుకుంటే అప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రకృతి వైపరీత్యాల్లో వచ్చినప్పుడు అకౌంట్లో రైతులను ఆదుకునే విధానం కానీ ఈరోజు 2019 నుండి ఇప్పటి వరకు చూస్తే కనీసం పాదయాత్ర ద్వారా లక్షల వేల ఎకరాల భూమిని కబ్జా చేసి తన అనుచరులకి ఏ రకంగా పోగొట్టి ఈ రాష్ట్రాన్ని కుక్కల చింతలు విస్తరి చేసి మరి తల్లిని చెల్లిని కాపాడలేనటువంటి వాడు ఈరోజు ప్రజలను ఏం కాపాడుతారని ప్రజలు ఆయన అంతమొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ కార్యకర్తలని సమరోత్సాహం కోసం మన లోకేష్ బాబు వచ్చి ఆ కార్యకర్త ఉత్సాహపరిచారు. ఆ ఉత్సాహంతో మేము ముందుకెళ్ళి అత్యధిక గతంలో కంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మా శాసనసభ్యులను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మీరు చెప్పండి. గతం నుంచి చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, చాలా మంది ప్రజాప్రతినిధులు చూశారు. లోకేష్ అతి చిన్న వయసులో పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో. ఈరోజు మళ్ళీ మీ నియోజకవర్గానికి వచ్చారు, ఇక్కడ కలవలేకపోయిన పాదయాత్రలు ఏం చెప్తారు? ఈరోజు సంక్రాంతి కార్యక్రమం లోకేష్ బాబు గారు చేపట్టారంటే గతంలో రాష్ట్రమంతా ఒడిదుడుకులు అయిపోయిన ప్రజలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలకి అందరికి కూడా ప్రజలకి కార్యకర్తలకి ప్రజలకి అందరికి కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో రాబోయే 2024కి మంచి విజయం సాధించి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేశారు. అక్కడ నుండి ఏంటంటే అనివార్య కారణాల వల్ల ఆ పాదయాత్ర ముగింపు జరిగిపోయింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఎందుకంటే ఒక్కడే నేను తెలియజేస్తున్నాను, 2019 నుండి ఎలక్షన్ అయిన తర్వాత ఒక్క అవకాశం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తానని. మరి అలాంటిది 4 సంవత్సరాలు 10 మాసాలు కాలం అవుతుంది. ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక రాజధాని లేదు, ఒక అమరావతి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మా ఇచ్చాపురంలో ఉన్నటువంటి బౌద్ధ ఛానళ్ళు 11 ఓపెన్ ఛానల్ గృహాయిన్లు అలాగా నిర్దిష్టంగా పడినాయి. రైతులు వ్యవసాయం లేకుండా ఆలరపడిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. ఆహారం ధాన్యాలు కూడా లేకుండా అయిపోయింది. అటువంటి భాగ్యం అనిపిస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ చేశారు. ఈ నియోజకవర్గంలో వారి తాలూకా పాదయాత్రకు సంబంధించి చిహ్నాలు కూడా ఉన్నాయి. లోకేష్ బాబు పాదయాత్రకి మిగతా నాయకుల పాదయాత్రకి వ్యత్యాసాన్ని ఏమైనా గ్రహించారు సార్? ఇది పాదయాత్ర కాదు, వాళ్ళంతా పాదయాత్రగా వాళ్ళు వచ్చారు. ఇక్కడ ముగింపు సభ పెట్టారు. కానీ ఈయన ఇచ్చాపురంలో అసలు ఈయన ముగింపు సభ ఉండవలసింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం వల్ల ఈ యుగాలం కొంత ప్రాంతం ఆగిపోవడం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి ఈ శంకారావణం పేరుతో ఈయన ఇక్కడ నుంచి ఈ జిల్లాకి ఈశాన్య ప్రాంతమైనటువంటిది ఈ ఇచ్చాపురం. ఎవరు మొదలుపెట్టినా సరే ఏం జరిగినా సరే ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఆ సందర్భంగా మరి ఇక్కడ ఆయన శంకారావం పేరుతో ఇక్కడ రావటం, మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది పాదయాత్ర ఏంటి ఇంకొక మాదిరిగా ఉండును, కానీ ఇది ఇక్కడ నుంచి ప్రారంభ జిల్లాలో దినానికి 3 చొప్పున ఆయన చేయాలనుకుంటున్నారు కనుక దానికి దీనికి వేరే డిఫరెన్స్ ఉంది కనుక దాన్ని పోలిక చేసుకోండి. ఇది మొత్తానికి ఏదైతే లోకేష్ ఈరోజు మలిదశ అంటే మొదట్లో పాదయాత్ర ప్రారంభించారో ఆ తర్వాత పాదయాత్ర ముగిసిన తర్వాత రెండవసారి ఇంకా ఏ నియోజకవర్గాలు కవర్ చేయలేకపోయినారో ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండవ దశ శంఖారావం పేరిట ఈరోజు ఇచ్చాపురం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికే ఇచ్చాపురం చేరుకుంటున్నారు. నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి లోకేష్ బాబును కలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇది ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా శంఖారావం అని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రోజుకు 3 నియోజకవర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ఉత్తరాంధ్ర మొత్తం కూడా లోకేష్ పర్యటించబోతున్నారు. ప్రధానంగా ఆ నియోజకవర్గాలు ఉండేటటువంటి యాక్టివ్ కార్యకర్తలందరితో కూడా స్వయంగా లోకేష్ మాట్లాడతారు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటటువంటి దానిపైన కార్యకర్తలకు నేతలకు లోకేష్ దిశానిర్దేశనం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది.